కృష్ణదేవరాయల వారు రాచరికాన్ని పొంది పట్టాభిషేకం పొందడానికి వెడుతున్నాడు. అప్పాజీ అంటే తండ్రి అని పిలిచేవాడు, నాన్నగారు అని. తిమ్మరుసు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. ఇక వెళ్ళి పట్టాభిషేకం పొందాడు అనుకోండి, తిమ్మరుసు కూడా రాయలవారి కన్నా స్థానం తక్కువే. ఇంకా ప్రధానమంత్రి కాబట్టి ఆయన చక్రవర్తి, మహాప్రభు. తిమ్మరుసు అన్నాడు, ఒక్కసారి రాయా లోపలికి రా అన్నాడు. ఏమో ఎందుకు పిలిచాడో, అప్పాజీ మీద గౌరవం. లోపలికి వెళ్ళాడు కృష్ణదేవరాయల వారు. ఒక్కసారి నన్ను చూడు అన్నాడు. ఏం అప్పాజీ అని ఇలా చూశాడు. ఈడ్చి కొట్టాడు అప్పాజీ చంప మీద. అబ్బా అని ఇలా పట్టుకున్నాడు. కన్నుల వెంట నీరు కారి. ఏం అప్పాజీ ఎందుకు కొట్టారని అడగలేదు. అప్పాజీ కొట్టారంటే ఏదో ఉంది, ఆయన అనవసరంగా కొట్టరు అని ఇలా పట్టుకుని కన్నుల నీరు కారి ఊరుకున్నాడు. వెంటనే తిమ్మరుసు అన్నాడు, ఇంకొక 5 నిమిషాలలో మీకు పట్టాభిషేకం అవుతుంది. పట్టాభిషేకం అయిన తరువాత మీకు దండన వెయ్యగలిగిన శక్తి ఇక నాకుండదు. నేను మంత్రిని, మీరు ప్రభువు. మీరు దండన వేస్తుంటారు. దండన విధించేటప్పుడు అవతల వారి యొక్క జీవితం ఎటువంటిది, తప్పు చేసిన వారా, పొరపాటు చేసిన వారా, స్వభావం ఎట్టిది అన్నది చూడకుండా దండన విధిస్తే ప్రభువు అవతల వారు ఎంత బాధపడతారో. దండన వేసే ముందు ఈ 3 విషయములను దృష్టిలో పెట్టుకోవడం జ్ఞాపకం ఉంచుకోండి చెప్పడానికి. నోటికొచ్చిన దండన చటుక్కుని రాజుని కదా అని వేసేస్తే ఎంత బాధపడతారో మీకు గుర్తుండిపోవడానికి. అంత దెబ్బ కొట్టాను ప్రభు, ఇక పైన కొట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకొని దండన విధించండి మీరు ప్రభువుగా అన్నాడు. అందుకే తరువాతి కాలంలో కృష్ణదేవరాయల వారు ఎంత కీర్తి సంపాదించాడు పరిపాలకుడుగా. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, అంత గొప్ప పరిపాలనా దక్షుడు అని పేరు పొందాడంటే అప్పాజీ కొట్టిన ఒక్క దెబ్బ ఆయనని అంత గొప్ప మహారాజుగా నిలబెట్టి దండన వేసేటప్పుడు పాటించవలసిన నియమాన్ని జ్ఞాపకం చేసింది. అంతేకాని దండన యందు పారుష్యము పనికిరాదు.